హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ మేము ఎప్పుడు కొత్త వీడియో అప్డేట్ చేసినా సరే మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈరోజు మనం మన వీడియోలో ఎప్పటిలాగానే ఇంగ్లీష్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి వచ్చేసాము. మరింకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మీలో చాలామంది ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడాలి అని అనుకుంటారు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసే టైం వచ్చేటప్పటికి భయపడిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మనం యూజువలీ మన డైలీ లైఫ్లో ఇంగ్లీష్ని ఈజీగా ఒక 10 మినిట్స్ పాటు ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాని ద్వారా మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే దానికి చెప్పేదే ఈ వీడియో అన్నమాట. సో లాస్ట్ దాకా తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. మీకు ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఇంగ్లీష్ అనేది బెరుకులు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడాలి అని అనిపించిందా? చాలా సులభంగా అవలీలగా ఒక్కొక్క వాక్యము ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసి మాట్లాడితే ఎంత బాగుంటుంది అనుకున్నారా? అయితే మీరు ఆచరించాల్సిన మొదటి స్టెప్ ఏంటంటే జామ్. ఈ జామ్ పద్ధతిని ఉపయోగించి మీరు మీ ఇంగ్లీష్ని ఎంతగానో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తద్వారా మీ ఇంగ్లీష్ నైపుణ్యాన్ని బాగానే డెవలప్ చేసుకోవచ్చు. అసలు ఈ జామ్ సెషన్ అంటే ఏంటి? జామ్ JAM అని ఉంది. దీన్ని మనం ఎలా ఇంగ్లీష్లో ప్రాక్టీస్కి యూజ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను, చూడండి. సో జామ్ JAM అంటే జస్ట్ అ మినిట్, అది దాని యొక్క ఫుల్ ఫామ్. సో మీరు ఏదో ఒక టాపిక్ని డైలీ తీసుకొని దాన్ని 1 మినిట్ పాటు ఎటువంటి తప్పులు లేకుండా మీదైన శైలిలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు చిన్న చిన్నగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫామ్ చేయడం ఫస్ట్ నేర్చుకుంటారు. అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీరు ప్రిపేర్ అనేది చెప్పి చూడండి. వారికి ఇంగ్లీష్ తెలిసి ఉన్నట్లయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు. సో ఆ తప్పులు మీకు కరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మీరు ఆ తప్పులు చేయకుండా ఉండేలాగా చూసుకోండి. వారు తప్పులు ఏమీ చెప్పలేదు అంటే మంచిదే, బట్ ఏమైనా తప్పులు చెప్పారు అంటే నెక్స్ట్ టైం నుంచి అవి మళ్ళీ రిపీట్ కాకుండా మీరు చూసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు ఒకరి ఆధ్వర్యంలో మీ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేసుకుంటూ అండ్ మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టమైన టాపిక్స్ని మీరు యూజ్ చేసుకుంటూ మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే కలుగుతుంది. అండ్ ఈ జామ్ సెషన్లో భాగంగా మీరు గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, ఇది మీ సొంత ప్రాక్టీస్ టైం కాబట్టి ఎవరో మిమ్మల్ని జడ్జ్ చేయాలి లేకపోతే ఎవరో మిమ్మల్ని జడ్జ్ చేసేస్తారో అని మీరు భయపడకుండా చాలా హ్యాపీగా మీరు ఇంటి వద్దన కూర్చొని మీతో మీరు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో డైలీ ఇలా మీరు 1 మినిట్ కాస్త 2 మినిట్స్, 2 మినిట్స్ కాస్త 5 మినిట్స్, తద్వారా 10 మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఇంగ్లీష్ స్పీకింగ్ మాత్రమే కాకుండా సెంటెన్స్ ఫార్మేషన్స్, గ్రామటికల్ ఎర్రర్స్ అండ్ ఇంగ్లీష్లో ఒక విషయాన్ని మనం క్లుప్తంగా మనదైన శైలిలో చాలా తెలివిగా మనం ఎలా చెప్పాలి అనేది నేర్చుకుంటాం. సో మీరు ఈ జామ్ సెషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవేంటి? మొదటిగా ఒక టాపిక్ని ఎంచుకోవడం. సో మీరు ఈ జామ్ సెషన్లో భాగంగా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న ఆ టాపిక్ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఈ టాపిక్ని మీరు ఎంచుకునేటప్పుడు మొదట్లోనే మీరు చాలా కష్టమైన టాపిక్స్ ఎంచేసుకోకుండా కొంచెం సింపుల్ టాపిక్స్ని ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫేవరెట్ ఫుడ్, మై ఫేవరెట్ హీరో, మై ఫేవరెట్ మూవీ, ఇలా. సో ఇటువంటి టాపిక్స్ని మీరు యూజ్ చేసి మీ జామ్ సెషన్స్లో మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత మీరు పెద్ద పెద్ద టాపిక్స్ని బిల్డ్ చేసి దాని గురించి కూడా మీరు జామ్ సెషన్స్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఒక టాపిక్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు దేని గురించి మాట్లాడబోతున్నారు అండ్ ఎలా మీ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి అని చెప్పేసి. తర్వాత ఒక టైమర్ని సెట్ చేసుకోండి. జామ్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, జస్ట్ అ మినిట్. కాబట్టి 1 నిమిషం పాటు మీరు మాట్లాడేలాగా మీ టైమర్ని సెట్ చేసుకోండి. సో మీరు దాని ద్వారా టైంకి ఎలా మాట్లాడాలి అనేది కూడా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. సో టైమర్ ఉండడం వలన 1 మినిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. లైక్ ఓకే, నేను ఎంతవరకు మాట్లాడాను, ఎంతవరకు మాట్లాడాలి, నెక్స్ట్ టైం ఇంకెలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి ఈ టైం ఫ్రేమ్ అనేది మీకు ఉండడం ద్వారా మీకు చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి సులభవంతంగా మారుతుంది. ఇప్పుడు మనం ఒక శాంపుల్ జామ్ సెషన్ ఎలా ఉంటుందో చూద్దాం.
చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫేవరెట్ ఫుడ్. నేను ఇప్పుడు నా ఫేవరెట్ ఫుడ్ గురించి మాట్లాడబోతున్నాను. మీరు కూడా ఇలానే సిమిలర్గా మీ ఫేవరెట్ ఫుడ్ గురించి లేకపోతే ఫేవరెట్ హీరో, ఫేవరెట్ మూవీ ఇలా ఏదైనా సరే ఒక జామ్ టాపిక్లో మీ సెంటెన్సెస్ని స్ట్రక్చర్ చేసుకోవచ్చు. లెట్స్ బిగిన్. మై ఫేవరెట్ ఫుడ్ ఇస్ బిర్యానీ. Out of all the biryanis, I love chicken biryani. My favorite restaurant is Kamath restaurant. They make the delicious chicken dum biryani. I always go with my family to that restaurant during weekends and enjoy and relish on the delicious chicken biryani. I also like to have a soft drink along with my chicken biryani. Not only in the restaurants, but I also like the biryani that my mom cooks at home. My mom also makes delicious vegetarian biryanis like paneer biryani, pea pulao, etc. And my favorite chicken biryani is not only just my favorite, but it's a favorite to my entire family. So ఇలా మీరు మీ జామ్ సెషన్స్లో మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సెంటెన్సెస్ని చాలా సింపుల్గా ఫామ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మనం ఫ్యాన్సీ వర్డ్స్ని యూజ్ చేస్తేనే మన ఇంగ్లీష్ బెటర్ అని కాదు. మనం సింపుల్ వర్డ్స్ యూజ్ చేసైనా సరే మన ఇంగ్లీష్ని కరెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫామ్ చేస్తే ఆ సెంటెన్సెస్, ఆ ఇంగ్లీష్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీ జర్నీని ఈ రోజే మొదలు పెట్టుకోండి అండ్ మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే మెయిన్ బాధ్యత మీదే. కాబట్టి డెఫినెట్లీ ఆ ప్రాక్టీస్ అన్నది అసలు వదలకండి, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. గుర్తుంచుకోండి, మిస్టేక్స్ అనేవి చాలా చాలా కామన్. ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ అనేవి చేయడం చాలా చాలా కామన్. కాబట్టి మీరు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కానీ తప్పులు కానీ చేస్తున్నట్లయితే దయచేసి భయపడకండి. మీరు చేసిన మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటూ ఉంటారు కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని. సో మీరు మీ మిస్టేక్స్ని ఉపయోగించుకొని మీ సక్సెస్కి మార్గాన్ని మీరే సంపాదించుకోవాలి. సో ఇలా మీరు చేయడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్లీ మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి. ఇలా నేను చెప్పిన విధంగా మీరు డైలీ ఒక 10 minutes పాటు 10 జామ్ ప్రాక్టీసెస్ చేశారు అని అంటే మీ ఇంగ్లీష్లో ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ని చూసుకుంటారు. ఇదైతే నిజం. దీన్ని మీరు సొంతంగా చేసుకున్నా లేకపోతే ఇంగ్లీష్ తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందు చేసినా సరే పర్వాలేదు. అల్టిమేట్గా మీరు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలి, అదే మీ గోల్ కదా. సో వెంటనే మీ ప్రాక్టీస్ని అయితే మొదలు పెట్టేసేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందా? హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే వెంటనే లైక్ చేసేయండి అండ్ కింద కామెంట్స్లో నెక్స్ట్ మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో దాని గురించి కూడా చెప్పండి. అండ్ దీంతో పాటుగా మర్చిపోవద్దు, మన ఇంగ్లీష్ పార్ట్నర్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉన్న స్టూడెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్లో ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు బేసిక్ లెవెల్లో ఉన్నా సరే, మీడియం లెవెల్లో ఉన్నా సరే, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నా సరే, ప్రతి లెవెల్కి తగినట్లుగా డిఫరెంట్ కేటగిరీస్లో మన వద్ద ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కనుక మా కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అయితే వెంటనే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మర్చిపోద్దు, ఇంకొక విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇంగ్లీష్కి సంబంధించి మీరు మీ డైలీ ప్రాక్టీస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో ఇంకొన్ని చిట్కాలతో వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ అ హ్యాపీ ఇంగ్లీష్ ప్రాక్టీస్. బాయ్.